కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు రాజకీయ కక్షపూరితమైంది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది సహజమే. రాజకీయ పార్టీలు తమకు సంబంధించిన వాళ్ళని చేసినప్పుడు తప్పు, అవతల వాళ్ళని చేస్తేనేమో అది చట్టబద్ధం అంటుంటారు. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అదే చేసింది. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరినీ అరెస్ట్ చేశారు రకరకాల కారణాలతో. శాసనసభ్యులు, మాజీ మంత్రులు, అంటే అవన్నీ చాలా సరైనవి. ఇప్పుడు వీళ్ళు చేసినవి పూర్తిగా కక్ష సాధింపు అని చెప్పడానికి ఏం ఆధారం ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, కొన్ని ఆధారాలు దొరికినప్పుడు అవి న్యాయస్థానం ముందు ఉంచుతారు పోలీసులు. న్యాయస్థానం దాన్ని బట్టి వాళ్ళు న్యాయమూర్తులు విచక్షణతో కొన్ని నిర్ణయాలు చేస్తారు, కొన్ని ఆదేశాలు ఇస్తారు. ఎవరైనా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులైనా ఇతరులైనా ఆ కొలబద్దకు లోబడి ఉండాల్సిందే. కానీ ఇంకా మిగిలినన్ని కక్ష సాధింపు అంటే చెల్లుబాటు కాదు. జోగి రమేష్ మీద ఏదో చర్య తీసుకోబోతున్నారు, అరెస్ట్ అవుతారన్నది దాదాపు గత 10-15 రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. రెండోది మదనపల్లిలో ఆ కల్తీ మద్యం ఫ్యాక్టరీ, అక్కడ జయచంద్రారెడ్డి, జనార్దన్ నాయుడు అనేవాళ్ళు తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పట్టుబడినప్పుడు ఆ పేర్లు బయటకు వచ్చినప్పుడు అప్పుడంతా కూడా ఈ దుమారం సాగుతూనే ఉంది. వాళ్ళ మీదేమో తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ ఇట్లాంటి చర్యలు తీసుకుంది. అలా తీసుకోబడిన జనార్దన్ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పారు అని ఆ వీడియో విడుదలైంది. ఆ వీడియో ఫేక్ అని వైసీపీ వాళ్ళు అంటారు. అనొచ్చు, అన్నది వాళ్ళు కోర్టులో కదా, అది నేను నిరూపించుకోవాలి. రెండోది ఆధారాన్ని చూపించి పోలీసులు అరెస్ట్ చేయకూడదని న్యాయమూర్తి చెప్తే వాళ్ళు మటుకు పోలీసులు కూడా చేసేదేమీ ఉండదు. అసలు అది కుదరదు, కావాలని చెప్పించారు. ఎవరినైనా కానీ, ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి, అంతకుముందు ఇంకొకరు, ఆయనకు వాళ్ళతో సంబంధం ఉంది, లేకపోతే ఎంపీ కేసీఆర్ చిన్నితో సంబంధం ఉంది, లేకపోతే ఇంకొకరితో ఉంది, ఇలా అంటున్నప్పుడు నేను చాలాసార్లు నేను చెప్తున్నా, రెండు పార్టీలతో సంబంధం ఉన్న అక్రమార్కులు, ముడుపుల నేతలు, ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు సంబంధం ఉందా లేదా అది దర్యాప్తులో తేలాల్సిందే. పేర్లు అంటూ వచ్చాక వాళ్ళే వివరణ ఖండన ఇస్తారు, పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, న్యాయమూర్తులు ఏం ఆదేశాలు ఇస్తారు. ఇదొక ప్రాసెస్, ఇదొక క్రమం. ఇప్పుడు అన్నిటికంటే విచిత్రం ఏమంటే, జోగి రమేష్ని అరెస్ట్ చేయటం తమ మీద తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అని వైసీపీ ఆరోపించితే ఒక విధంగా ఉండేది. కానీ ఇప్పుడు కాశీబుగ్గలో విషాద ఘటన జరిగి 10 మంది దాకా చనిపోయారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు అని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులందరూ వరుస పెట్టి ఆరోపిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కాశీబుగ్గ విషాద ఘటన అందరినీ కలచివేసింది. అందరు వ్యాఖ్యానించారు, కొంత సహాయం ప్రకటించారు. మాకు సంబంధం లేదని ఆలయాన్ని కట్టించిన ధర్మకర్త కానీ, లేకపోతే దేవాదాయ శాఖ వాళ్ళు కానీ చెప్పడాన్ని ఎవరు హర్షించలేదు. అన్నిటి నుంచి పోలీస్ శాఖ, రియల్ టైం గవర్నెన్స్ అనేవాళ్ళు అన్ని వేల మంది అక్కడ చేరుతుంటే కూడా ఎందుకు తెలుసుకోలేదు లాంటి ప్రశ్నలు వేసాం మేము. నేనే వేసాను, ఎవరు ఎందుకు. కాబట్టి ఆ లోపాలు చెప్పడం వేరు. కానీ దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంటే ఎవరు డైవర్షన్ చేస్తున్నారు ఇక్కడ? వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ? కాశీబుగ్గ ఘటన మీద ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రమైన అలజడి వచ్చి దాని నుంచి డైవర్షన్ చేయాల్సినంత పరిస్థితిలో పాలక పార్టీ పడిందా? ఇవన్నీ ప్రశ్నలు. అలా నేరుగా మీరే కారణమని ఆరోపించిన వాళ్ళు కొద్దిమంది. తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందే, నిర్లక్ష్యం వహించకూడదు. ఇలా చెప్పడం వేరు, మీరే కారణం వేరు, తుఫాను దానికి మీరే కారణం వేరు, ఈ పరిభాష వేరు. అలా ఎక్కువ మంది ఏం మాట్లాడలేదు. కాబట్టి దాని నుంచి డైవర్షన్ అని చెప్పడం అన్నది కొంచెం శృతి మించిన వ్యవహారంలాగా, అతకని కథనంలాగా కనిపిస్తుంది. మూడోది, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా కాశీబుగ్గది, అనూహ్యమైన ఘటన. అనూహ్యమైన ఘటనకు దీనికి ఎలా లింక్ పెడతారు? అంతకు ముందు నుంచి మీరు వేరే అన్నారు కదా, అప్పుడు తమ మీద నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ అంతకుముందు అన్నారు. ఇప్పుడేమో కాశీబుగ్గ నుంచి డైవర్షన్ అంటే ఏదో ఒక విధంగా అదే వాదన తీర్చుకోవటం తప్ప ఇందులో కొత్తగా చెప్తున్నది లేదు. ఇంకా మూడో ముఖ్యమైన విషయం, తెలుగుదేశం వాళ్ళు ఎందుకైతేనే సస్పెండ్ చేశారు, చర్య తీసుకున్నారు. వైసీపీ కూడా అలా తీసుకోవాలి కదా. వైసీపీ వాళ్ళ మీద వస్తేనేమో అది నమ్మదగింది కాదు, టీడీపీ వాళ్ళ మీద వస్తే మటుకు వాళ్ళు చర్య తీసుకోవాలి అంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? నేనంటాను, అక్రమార్కులు అటున్నా ఇటున్నా ఎక్కడ దాచుకున్నా ఒకటే. కాబట్టి
మొత్తం వ్యవహారం మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇక్కడ నష్టపోయేది ప్రజల ఖజానా, దెబ్బతినేది ఆరోగ్యాలు పోయేది, లేకపోతే నా ప్రాణాలు పోయేది సామాన్య ప్రజలవి. కాబట్టి ఎవరికి సంబంధం ఉన్నా సరే సమగ్రమైన దర్యాప్తు జరపండి, వేగంగా సత్వర చర్యలు తీసుకోండి. అందుకని వాళ్ళ డైవర్షన్ అని వీళ్ళ డైవర్షన్ అని ప్రజలను డైవర్ట్ చేయకండి.